మీరు తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు పేమెంట్ కట్టకపోతే మీ ఇంట్లో కాల్స్ పోతాయి కదా, మీ అమ్మకి మీ నాన్నకి వాళ్ళకి ఇంట్లో కాల్స్ పోతాయి కదా. వాళ్ళకి ఎందుకు పోతాయి? మీరు కట్టట్లేరు కదా. కట్టకపోతే మీరు కట్టకపోతే వాళ్ళు కాల్స్ పోతాయి కదా సార్. వాళ్ళకి ఎట్లా పోతాయి అంటున్నా? వాళ్ళకి ఎందుకు సార్? రిఫరెన్స్ కింద వాళ్ళ నెంబరే కదా మీరు పెట్టింది. వాళ్ళ నెంబర్ పెట్టిన మీకు చెప్పాను నేను. ఇప్పుడు రిఫరెన్స్ నేను కమ్యూనికేషన్ లో ఉన్నాక వాళ్ళకి తెలిసిన పని ఏముంది మీకు? మీరు కమ్యూనికేషన్ అంటే 150 రోజుల నుంచి అమౌంట్ కట్టలే కదా, ఓన్లీ టైం తీసుకుంటే వాళ్ళు షూరిటీ పెట్టారా? ఇప్పుడు రిఫరెన్స్ కింద నెంబర్ ఎందుకు పెడతారు సార్? రిఫరెన్స్ కంటే నా నంబర్స్ ఇచ్చాకొచ్చి నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళిపోయినా అప్పుడు మీరు కాల్ చేయాలి వాళ్ళకి. అంటే మీరు అమౌంట్ కట్టకుండా కానీ వాళ్ళకి చేయకుండా చేయదు. వాళ్ళకు అమౌంట్ కట్టకపోతే వాళ్ళు షూరిటీ కాదు కదా. షూరిటీ అయితే వాళ్ళకి ఇవ్వాలి, షూరిటీ కాదు కదా, గ్యారంటీ కాదు, షూరిటీ కాదు. వాళ్ళకి ఎట్లా చేస్తారు మీరు? మీ ఇంట్లో కంటే మీరు కట్టకపోతే చేస్తారు కదా. అరే ఎట్లా చేస్తారు అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది. పక్కన లేదు సార్, ఇది అడ్రస్ లో ఉన్నా, పేమెంట్ చేయలేదు సార్ ఇంకా. మీరు దేని సార్? మనీ లోన్ సార్. మనీగా సార్ టైం పడుతుంది సార్. అది ఎన్ని రోజులు సార్? ఇంకో 1 month పడుతుంది నాకు. సార్ 1 month సార్. సార్ ఆల్రెడీ పెండింగ్ ఉంది, మళ్ళీ 1 month టైం అడిగితే ఎలా సార్? ఒక ఏమైనా పే చేసుకోవాలి కదా సార్. సార్ ఇప్పుడు డిఫికల్ట్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి సార్. చెప్పండి సార్, అర్థం అవ్వట్లేదు సార్ నాకు. మీ పక్కన సౌండ్ సార్ పక్కన తక్కువ పెడితే మీకు వినపడుతుంది సార్. పక్కన సౌండ్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు వినపడదా సార్? ఆ మేడం కొద్దిగా తక్కువ అరుమని చెప్పండి కొద్దిగా. వేరే డిపార్ట్మెంట్ సార్, మేము చెప్పగలము, మీకు చెప్పండి ఏం చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే మనీ ఇష్యూ ఉంది నాకు, 1 month టైం పడుతుంది నాకు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు 1 month ఇటుసక చేయండి, బట్ చాలా పేమెంట్ పెండింగ్ ఉంది, అందుకని నేను ఒక ఈఎంఐ పే చేసుకోండి. ఈఎంఐ కానీ సెటిల్మెంట్ చేస్తాను డైరెక్ట్. ఓకే సార్, సెటిల్మెంట్ చేసుకోండి, బట్ ఇప్పుడు మీరు పెండింగ్ ఉంది కాబట్టి ఒక ఈఎంఐ పే చేసుకోవాలి సార్. ఈఎంఐ పే చేసుకోనికి ఇప్పుడు అమౌంట్ లేదు సార్. అట్లా అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి సార్, ఎక్కడన్నా అరేంజ్ చేసుకొని ఒక ఈఎంఐ పే చేసుకోండి. ఆల్రెడీ ఎన్ని పెండింగ్ ఉంది? చాలా పెండింగ్ ఉంది. అరేంజ్మెంట్ అవ్వట్లేదు సార్, అదే ప్రాబ్లమ్. సార్ అరేంజ్మెంట్ అవ్వట్లేదు సార్, అదే ప్రాబ్లం. అట్లా ఓకే సార్, ఈ మంత్ వరకు టైం ఉంది కదా, ఇంకా 30 వరకు టైం ఉంది. నేను ఫాల్స్ అట్లా చెప్పాను సార్. ఇప్పుడు నాకు తెలుసు కదా ఈ మంత్ ఎవడెవడు ఇస్తున్నాడు డబ్బులు, ఎవడెవడో తెలుసు కదా. అట్లా అని ఉంది సార్, కానీ మీరు అరేంజ్ చేసి కొట్టుకోవాలి సార్ ఒక ఈఎంఐ. మళ్ళీ టైం అడిగితే టైం ఇచ్చాము, ఇన్ని రోజులు టైం ఇచ్చాము కాబట్టి మీకు మాకే అప్డేట్ అడుగుతారు ఇక్కడ కూడా. ఏమైంది, మళ్ళీ హోమ్ విజిట్ అవుతుంది, మళ్ళీ అది అని నేను చెప్తున్నా. ఒక ఈఎంఐ చేసుకోండి సార్. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా. అదే సార్, అరేంజ్ చేసుకోవాలి సార్. ఎట్లా చేయాలి చెప్పండి మరి. సార్ మీరు చెప్పండి సార్, నాకు తెలియని ఇంకా అడ్జస్ట్మెంట్ ఎట్లా ఇస్తుందో మీరు చెప్పండి. కాదు సార్, ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరు ఇవ్వట్లేదు సార్, అడిగే ఆల్రెడీ. అలాగంటే ఎలాగ అవుతుంది సార్? ఇప్పుడు లోన్ తీసుకున్న బట్టి మీరు కరెక్ట్ గా కడతానని తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు కడతాను తీసుకున్నాను కానీ సిచ్యువేషన్ కడతా అన్నప్పుడు ఇప్పుడు మారిపోయినాయి కదా సిచ్యువేషన్. అట్లా సార్ కడతా అన్నప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి కట్టలేకపోతున్నా అన్ఫార్చునేట్ గా. ఓకే సార్, అన్ఫార్చునేట్ అవుతుంది. 1 month అవుతుంది, 2 months అవుతుంది, ఎవరికైనా అవుతుంది, నాకు కూడా అవుతుంది. నేను అది చెప్తున్నా. అన్ఫార్చునేట్ కాలేదు, అన్ఫార్చునేట్ గా డిఫాల్ట్ అయింది కానీ అది ప్రొలాంగ్ అవుతుంది ప్రాబ్లం. అది నేను నెక్స్ట్ మంత్ అమౌంట్ అరేంజ్ తీసుకొని సెటిల్ చేస్తాను. నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెట్టలేదు సార్, లోన్ తీసుకున్నాం కాబట్టి కాల్ చేస్తున్నాం. మీరు కాల్ చేయండి, కాల్ చేసిన తర్వాత కాల్లో విసిగించకండి అని చెప్తున్నా అంతే. ఒక పీడీపీ తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు 3 months వరకు అలాగే టైం ఇస్తపోతే మళ్ళీ మనం అడుగుతారు కదా ఇక్కడ ఏమైంది, పేమెంట్ ఏం లేదు అని నేను అప్డేట్ ఇవ్వాలి కదా. అప్డేట్ ఇవ్వండి, కస్టమర్ నెక్స్ట్ మంత్ అంటుండని చెప్పండి. అక్కడ చెప్తే లేదు, ఒక ఈఎంఐ పే చేసుకోమని చెప్తున్నారు సార్. ఏం చెప్పలేదు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు లేవు సార్. ఎట్లా అవుతుంది మరి చెప్పండి. వాళ్ళు సరే సార్, మా సార్ మాట్లాడండి మేనేజర్. ఇవ్వండి. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. మనీవీ నుంచి అండి. ఏమేమి సార్ ఇంకా అమౌంట్ పే చేయలేదు మీరు మనీవీలో? టైం పడుతుందండి కొద్దిగా. ఆల్రెడీ చాలా రోజులు టైం తీసుకున్నారు కదా సార్ ఇప్పటికే. అవును సార్. మరి 2 రోజులు టైం తీసుకున్నప్పుడు మొత్తం కాకపోతే కనీసం ఏమైనా కానీ కట్టాలి కదా సార్. ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. నెక్స్ట్ మంత్ వస్తుంది నాకు. నెక్స్ట్ మంత్ కట్టేసుకోండి, సెటిల్ చేస్తాను. ఇప్పటికి 1 రోజు 2 రోజులు అంటే మీరు చెప్పింది ఎంత అర్థం చేసుకుంటాం. 150 రోజులు దాటింది కదా ఆల్రెడీ. 150 రోజులు దాటినాక కూడా ఇంకా టైం అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు సార్. ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి చెప్పండి. సిచ్యువేషన్ బాగాలేకపోతే కనీసం ఈఎంఐనే కట్టండి. మొత్తం సిచ్యువేషన్ బాగాలేదంటే నేను కట్టలేని పొజిషన్ లో సార్ ఇప్పుడు కంప్లీట్ గా. సెటిల్మెంట్ చేస్తారు ఇప్పుడు మరి. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. నెక్స్ట్ మంత్ వరకు ఎట్లా
ఇవ్వాలి సార్? టైం ఎట్లా ఇవ్వాలి చెప్పండి మీకు ఫస్ట్. టైం ఎట్లేదంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఒకటే మీరు 100 మందికి పంచినప్పుడు వానికి ఏమో గాసారం బాగాలేక జాబ్ పోతుంది, వాడు ఎట్లా కడతాడు? ఏంటి సార్? లెండింగ్ ఒక 100 మందికి చేసినప్పుడు ఎవరికి ఒకటి ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది, టైం తీసుకొని కడతాడు. ఇప్పుడు ఎవరికి మీకు టైం ఎట్లా ఇవ్వాలంటే ఏం చెప్పాలి దానికి ఆన్సర్? ఇవ్వండి. మీకు ఆల్రెడీ ఇచ్చినాం కదా, 150 రోజులకి వెళ్ళి ఇచ్చింది. నాకు టైం ఇవ్వలేదు, మీరు నాకు నంబర్ ఆఫ్ కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా. అంటే మీకు టైం ఇవ్వకుండానే 150 రోజుల నుంచి మీరు ఫాలో అప్ చేశారు సార్, పేమెంట్ అవ్వలేదు ఇక్కడ డబ్బులు లేక. మీ ఇంటికి కూడా విజిటింగ్ వచ్చిరా సార్? వచ్చిరా ఇంటికి? మరి ఇంటికి రావచ్చు, నేను లేను ఇంటికాడ. మీరు లేరంటే మీ ఇంట్లో ఉంటారు కదా, మీరు లేకపోతే మీ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా. నాయి వేరే డిఫాల్ట్ అయినాయి, ఏ బ్యాంక్ వచ్చారో ఏ బ్యాంక్ వాళ్ళు వచ్చారో తెలియదు వాళ్ళకి. మరి రేటుకి వచ్చి అన్నీ తెలియదు సార్. ఫోటోలు చూపించి ఇంత లోన్ తీసుకుంటూ కట్టలేకంటే తెలియదా? వచ్చే ఉంటారు అయితే చెప్పండి. తెలియదా అంటే తెలియదా చెప్పండి మీరే. వచ్చే ఉంటారు సార్, పేరెంట్స్ కింద తెలుస్తుంది. అవును, ఎందుకు తెలియదు సార్? మీ పేరెంట్స్ అంటే మీరు లోన్ తీసుకున్నారు, మీ పేరెంట్స్ చెప్పలేదా? చెప్పలేదు, వాళ్ళకి ఎందుకు చెప్తారు? నేను ఎందుకు చెప్పారు సార్? అలా నా ఇష్టం సార్, ఎందుకు చెప్పారంటే సరే మరి మీ ఇష్టం ఉన్నప్పుడు మీరు కట్టాలి కదా. మరి కట్టకుండా మళ్ళీ ఇంట్లో దానికి ఎందుకు వెళ్తారు? మరి ఎవరు ఎందుకు తెచ్చుకుంటారు? ఏం తెచ్చుకోలేదు నేను. మీరు తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు పేమెంట్ కట్టకపోతే మీ ఇంట్లో కాల్స్ పోతాయి కదా, మీ అమ్మకి మీ నాన్నకి వాళ్ళకి ఇంట్లో కాల్స్ పోతాయి కదా. వాళ్ళకి ఎందుకు పోతాయి? మీరు కట్టట్లేరు కదా. కట్టకపోతే మీరు కట్టకపోతే వాళ్ళు కాల్స్ పోతాయి కదా సార్. వాళ్ళకి ఎట్లా పోతాయి అంటున్నా? వాళ్ళకి ఎందుకు పోరు సార్? రిఫరెన్స్ కింద వాళ్ళ నెంబరే కదా మీరు పెట్టింది. వాళ్ళ నెంబర్ పెట్టిన మీకు చెప్పాను నేను. మాకు తెలిసి కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ మాకు నెంబర్ కనిపిస్తుంటే మరి తెలుసా? నేను వాళ్ళ నెంబర్ ఇవ్వలేదు, రిఫరెన్స్ పేరెంట్స్ నెంబర్ రిఫరెన్స్ ఎందుకు ఇస్తాను నేను? ఫాదర్ అని చెప్పి ఇక్కడ మరో నెంబర్ పెట్టి ఎవరు తీసారు ఆ నెంబర్? మరి నాకు తెలియదు, మరి ఎవరు ఇచ్చారు అది? మరి ఫాదర్ ఇప్పుడు నెంబర్ ఎవరు పెడతారు? ఫాదర్ అని ఉంది ఇక్కడ. ఫాదర్ అంటే మీ ఫాదర్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఉంటుంది ఇక్కడ? నేను రిఫరెన్స్ ఇవ్వలే అని చెప్తున్నా కదా. రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చినా మీకు చెప్తున్నా సార్, మాకు కనిపిస్తుంది కదా ఇక్కడ రిఫరెన్స్. మీరు చెప్తే అయిపోతుంది సార్, ఇచ్చిన నేను కదా. వినండి, ఇక్కడ ఒకటి ఫాదర్, ఒకటి ఫ్రెండ్, ఒకటి బ్రదర్ అని చెప్పి 3 నెంబర్లు ఇచ్చారు కదా మరి ఇక్కడ. ఓకే, మరి ఆ 3 నెంబర్లు ఎవరు సార్? ఇప్పుడు రిఫరెన్స్ నేను కమ్యూనికేషన్ లో ఉన్నాక వాళ్ళకి తెలిసిన పని ఏముంది మీకు? మీరు కమ్యూనికేషన్ అంటే 150 రోజుల నుంచి అమౌంట్ కట్టలే కదా, ఓన్లీ టైం తీసుకుంటే వాళ్ళు షూరిటీ పెట్టారా? ఇప్పుడు డిఫరెన్స్ నెంబర్ ఎందుకు పెడతారు సార్? రిఫరెన్స్ కంటే నా నంబర్స్ ఇచ్చావచ్చు, నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళిపోయినా అప్పుడు మీరు కాల్ చేయాలి వాళ్ళకి. అంటే మీరు అమౌంట్ కట్టకుండా కానీ వాళ్ళకి చేయకుండా చేయదు. వాళ్ళకు అమౌంట్ కట్టకపోతే వాళ్ళు షూరిటీ కాదు కదా. షూరిటీ అయితే వాళ్ళకి ఇవ్వాలి, షూరిటీ కాదు కదా, గ్యారంటీ కాదు, షూరిటీ కాదు. వాళ్ళకి ఎట్లా చేస్తారు మీరు? మీ ఇంట్లో కంటే మీరు కట్టకపోతే చేస్తారు కదా. అరే ఎట్లా చేస్తారు అంటున్నా, మీకు ఏం రైట్ ఉంది మీకు అట్లా చేయడానికి? మీరు అమౌంట్ కట్టట్లేరు కదా 150 రోజులు. అరే 150 కానీ 300 కానీ సార్, నేను లిఫ్ట్ చేయకపోతే కదా వాళ్ళకి కాల్ చేయాల్సింది మీరు రిఫరెన్స్ కి. నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, కమ్యూనికేషన్ లో ఉన్నా, ప్రతి రోజు కాల్ రికార్డింగ్ నా దగ్గర ప్రీవియస్ గా మాట్లాడినాయి అన్ని. సార్ ఇప్పుడు మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా అవుతుంది మీది. ఇప్పుడు ఒకటే ఉండొచ్చు నా దగ్గర, ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి రికార్డింగ్ ఉంటుంది కదా. నా దగ్గర ఆటో రికార్డ్ ఉంటుంది, ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది మీ సైడ్ కి. అవును సార్, 150 రోజులు అయిపోయింది. 150 రోజులకి వెళ్ళి మీరు అమౌంట్ కడతా అని చెప్పి మళ్ళీ కడతా ఎప్పుడు చెప్పలేదు. స్టార్టింగ్ టైం పడుతుందని చెప్పిన, స్టార్టింగ్ 3 నెలలు చెప్పి మీకు చూసుకుంటా అక్కడ కాల్ అంటే. లేదు, మీరు ఆల్రెడీ లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ కడతా అని చెప్పారు. ఇప్పుడు ఈఎంఐ డేట్ అయిపోయింది, మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ కడతా అంటే ఇన్ని రోజుల వరకు దేనికి తీసుకుంటారు టైం? మరి దేనికి చెప్పినప్పుడు కట్టాలి కదా అమౌంట్. సార్ ఇప్పుడు మీరు 100 మందికి లోన్ ఇస్తే 100 మంది అందరూ ఆన్ టైం కొట్టారు, ఎవరికి ఒకటి ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది, టైం తీసుకొని సెటిల్ చేస్తాడు. ఇప్పుడు మీరు మాత్రం ఆన్ టైం కట్టారు, 1 రోజు 2 రోజులు కావట్లేదు. 1 రోజు 2 రోజులు ఎవరేమన్నారు సార్? 150 రోజులు. 1 రోజు 2 రోజులు ఉంటే మీలాంటి టీం ఎందుకు సార్? అక్కడ 1 రోజు 2 రోజులు డిఫాల్ట్ అయిపోతే డైరెక్ట్ కస్టమర్ కట్టేసుకుంటాడు, మీలాంటి టీం అవసరం లేదు కదా అక్కడ. అవును కదా సార్, అందుకే 150 రోజులు అయిపోయింది. ఇప్పుడు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు. రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు నోట్ల కింద రానా ఇవ్వకండి. నేను ఆల్రెడీ ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తా, నాకు తెలుసు. నా దగ్గర ఎన్ని రికార్డింగ్ మీ తరపున నాకు చాలా మీతో మాట్లాడిన రికార్డింగ్ చాలా ఉన్నాయి. ఓకే, ప్రతి డే టు టైం అన్ని కాల్ రికార్డింగ్లు నా దగ్గర. రెస్పాండ్ అవ్వలేరు అని చెప్పేసి మీకు చెప్పడానికి లేదు. మీకు పేమెంట్ కడుతురా సార్? మరి మీరు ఇందాక ఏమని చెప్పారు? రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు మీరు, ఎట్లా చెప్తారు మీరు అట్లా? పేమెంట్ కడుతురా? మరి ఏమైనా కట్టకపోతే రిఫరెన్స్ కాల్ చేస్తారా? మీరు అమౌంట్ కట్టకపోతే చేయొచ్చు కదా సార్. ఎట్లా చేయొచ్చు? మీకు సరే అగ్రిమెంట్ క్లాజ్ పెట్టి ఒకసారి నాకు లోన్ అగ్రిమెంట్ లా నాకు, నేను మొత్తం లోన్ అగ్రిమెంట్ చదివినా. నేను లోన్ రిఫరెన్స్ కి ఎప్పుడు కాల్ చేస్తారో నాకు చెప్పారు, కానీ లోన్ కట్టకపోతే రిఫరెన్స్ కి ఇస్తా అని చెప్పేసి ఎక్కడ లేదే క్లాజ్ లా. అగ్రిమెంట్ ఒకసారి నాకు క్లాజ్ పెట్టండి. మీరు పెట్టిన దాంట్లో ఎక్కడ ఉంది? చెయ్యొద్దు అని చెప్పి ఎక్కడ ఉంది? చెయ్యొద్దు అని సరే చేయాలని చెప్పేసి ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ ఉంది? చేయాలని ఎక్కడ ఉంది? ఉంది సార్. ఇప్పుడు మీరు కట్టకపోతే మీ ఇంట్లో అడగొచ్చు కదా. సరే నాకు అగ్రిమెంట్ లో ఒకటి క్లాజ్ పెట్టండి. నాకు అగ్రిమెంట్ ఓపెన్ చేయాలి. మీరు లోన్ తీసుకుంటే అగ్రిమెంట్ ఓపెన్ చేసిన ముందే ఉంది ఆల్రెడీ. ఓపెన్ చేసి చూడండి ఒకసారి, ఎన్ని పేపర్లు ఉన్నాయి అగ్రిమెంట్? అగ్రిమెంట్ బోల్డ్ అనే పేపర్లు ఇక్కడ ఏ పేపర్ ఓపెన్ చేయాలి చెప్పండి.
పేపర్ చూడండి, అన్ని చూసిన క్లారిటీగా రాసి పెట్టి ఉంటది. అగ్రిమెంట్ మీకు మీరు ఇప్పుడు మనీ వీక్ నుంచి మీరు కాల్ చేస్తున్నప్పుడు మీకు తెలవాలి కదా. మీరు మీరు రికవర్ కలెక్షన్లో ఉన్నప్పుడు అగ్రిమెంట్లో ఏ క్లాస్ ఉంది, ఎక్కడ రిఫరెన్స్ ఎప్పుడు చేయాలని చెప్పేసి, నేను కమ్యూనికేషన్లో ఉండగా కూడా రిఫరెన్స్ చేయాలని చెప్పేసి ఎక్కడ క్లాస్లో మీరు మెన్షన్ చేశారు నాకు చూపెట్టండి. అగ్రిమెంట్ మీరు ఫాలో అవ్వనప్పుడు కస్టమర్ ఎట్లా ఫాలో అవుతాడు? ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ అగ్రిమెంట్ రూల్స్, వై ద కస్టమర్ విల్ ఫాలో? 60 రోజులలో మీరు అమౌంట్ కట్టకపోతే ఇంటికి ఎగ్జిక్యూటివ్ పంపండి. ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడలేదు నేను నేను కమ్యూనికేషన్ లో ఉండగా మీరు రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేస్తాను నాకు బెదిరిస్తున్నారు ఆన్ కాల్. అలాగే వచ్చేసి ఇప్పుడు మీ ఇంటికి కాల్స్ కూడా వెళ్తాయి. ఎగ్జిక్యూటివ్ వెళ్తుందంటే ఇన్ఫార్మ్ చేయాలి కదా మరి వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఒకటి వింటారా లేదా మీరు వింటారా? ఒకటి వినండి. ఇప్పుడు మీకు 1 month టైం అడిగితే మాత్రం ఇవ్వండి సార్. మీరు ఇప్పుడు అమౌంట్ ఒకటి వినండి, మీరు వెరీ క్లియర్ గా రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేస్తే వినండి సార్. నేను వినండి చేయండి. మీరు చేసి ఫర్దర్గా ఏమవుతుందో చెప్తున్నా నేను. ఒకటి మీరు ఆర్బీఐ ప్రోటోకాల్ బ్రేక్ చేసి నేను కమ్యూనికేషన్లో ఉండగా రిఫరెన్స్ నాకు డిస్టర్బ్ చేస్తే నేను ఫర్దర్గా ఎస్కలేషన్ పెట్టి నేను ఫర్దర్గా ఏం చేయాలో అది చేస్తాను. ఓకేనా? ఏం పేరు మీ పేరు? మనీ వ్యూ ఆన్ రోల్ ఎంప్లాయ్ బిహాఫ్ ఆఫ్ ఆన్ రోల్ ఎంప్లాయ్ పెట్టుకోండి. మీరు ఎక్కడ బ్రాంచ్ మీది? ఎక్కడ బెంగళూరులో? ఎక్కడ మీరు డిజిగ్నేషన్ మీది? మేనేజర్. సరే, ఈ ఆడియో కూడా అటాచ్ చేస్తున్నా. ఈరోజు కంప్లైంట్ ట్రై చేస్తా ట్విట్టర్లో. ఇట్లా మనీ వీకెండ్స్ ఇట్లా మాట్లాడుతూ థ్రెటన్ చేస్తున్నాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ మీ ఎంప్లాయీస్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి నేను ట్యాగ్ చేస్తా, ఎస్కలేషన్ పెడతా. ఫర్దర్గా మనము ఏముందో చూసుకుందాం. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ని క్లియర్ గా వైలేట్ చేస్తున్నారు సార్. నేను టైం తీసుకొని కడతా అని చెప్తున్నా. ప్రీవియస్ గా ఆన్ టైం కట్టాను, ఇప్పుడు నాకు సిచ్యువేషన్ బాగాలేదు, టైం తీసుకొని కడతా అని చెప్తున్నా. అంత మాత్రాన్ని మీరు నా కస్టమర్ కి రిటర్న్ చేయొద్దు కదా. మీరు కట్టట్లే అంటే ఇప్పుడు అమౌంట్ లేనప్పుడు ఎట్లా కడతా సార్? ఎంప్లాయ్మెంట్ లేదు, అమౌంట్ లేదు, ఎట్లా కట్టాలి? ఉన్నది చెప్పాలి కదా, ఉన్నదే చెప్పాలి కదా. మీరు ప్రతి నెల ఇదే చెప్తారు కదా, 1 నెల 2 నెలలు ఫేక్ కమిట్మెంట్లు దేనికి చెప్తారు మరి? ఫేక్ కమిట్మెంట్ ఏం చెప్పలేదు నేను. మీరు నెక్స్ట్ మంత్ ఏమని చెప్పారు? ఈ మంత్ లో కడతా అని చెప్పారు. ఈ మంత్ ఏమంటారు? మళ్ళీ నెక్స్ట్ మంత్ కడతా అంటారు. అంటే మీ ఫేక్ కమిట్మెంట్లు కావా? కమిట్మెంట్ ఫేక్ కమిట్మెంట్ కాదు, ఇచ్చిన కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే ఏమంటారు సార్ అట్లా మరి? ఫేక్ అంటారా? బ్రేక్ అంటే బ్రేక్ ఇస్ నాట్ ఫేక్. ఇట్లా ఒక్కసారి అంటే బ్రేక్, ఇది ఒక్కసారి ఏం అవ్వట్లే కదా ఇది. అరే ఒక్కసారి అయింది సార్, అదే చెప్తున్నా కదా. ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటారు సార్. ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికి? ఎట్లా ఎన్నిసార్లు చెప్పారు? ఒకటి కమిట్మెంట్ బ్రేక్ అయితే ఇట్ ఇస్ నాట్ ఫేక్ కమిట్మెంట్. ద రియల్ కమిట్మెంట్ వాస్ బ్రోకెన్. ఇట్ ఈస్ నాట్ ఫేక్ కమిట్మెంట్. నేను ఇచ్చినప్పుడు ఇది రియల్ కమిట్మెంటే, బట్ అన్ఫార్చునేట్ గా బ్రేక్ అయిపోయింది. అది బ్రేక్ చేస్తే ఒకసారి చేసిందని బ్రేక్ అంటారు, ఎవ్రీ మంత్ చేసేదాన్ని ఫేక్ కమిట్మెంట్ అంటారు. అవునా సార్? ఆ విషయం తెలియదండి. ఒకసారి చేస్తే బ్రేక్ అనుకోవచ్చు. ప్రతి నెల ఇదే చేస్తారు కదా. నేనేం చేయలేదు ప్రతి నెల సార్. మీరు రికార్డింగ్ లో రికార్డింగ్ నేను స్టార్టింగ్ మీకు ఒకసారి 3 months చెప్తే కాదు ట్రై చేయండి అని ఫోర్స్ఫుల్ గా నాకు ట్రై చేయించారు కదా. మరి మీరు అట్లా నేను స్టార్టింగ్ లో చెప్పిన 6 నెలలు పడుతుంది అని చెప్పిన స్టార్టింగ్ లో. ఇన్లేరు కదా మీరు అప్పుడు. 6 నెలల వరకు ఎందుకు పడుతుంది సార్? మీకు టైం చెప్పండి. ఎందుకు పడుతుంది? ఫైనాన్షియల్ డిఫికల్ట్ వచ్చింది, బిజినెస్ లాస్ అయిపోయింది, మీకు టెంపరీ వచ్చింది. దానికి మీరు ఏం చేయాలి? మినిమం అమౌంట్ అయినా కట్టుకుంటా, టైం తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీరు ఒక్కటే ఆపి అదర్స్ కడితే ప్రాబ్లం, కానీ అన్ని ఆపేసిన కదా ఇబ్బంది వల్ల. ఇప్పుడు అన్ని ఎక్కడ ఆపారు సార్? మీరు వేరే కట్టారు కదా. ఇప్పుడు చెక్ చేయండి, మీరు చెక్ చేయండి. 3 months లోపల నా సైడ్ నుంచి ఒక సింగిల్ పేమెంట్ అదర్ బ్యాంక్స్ కి అయితే నేను మీ లోన్ మొత్తం కట్టేస్తాను. 2-3 months నుంచి ఆల్రెడీ మీరు వేరే కూడా కట్టిరు ఒకటి. నేను ఏమంటున్నా, నా సైడ్ నుంచి సింగిల్ పేమెంట్ నా అకౌంట్ నుంచి కట్టినట్టు మీరు షో చేస్తే నేను లోన్ కూడా మొత్తం సెటిల్ చేసి మొత్తం క్లోజ్ చేస్తా. నేను కట్టక 4-5 months వినండి సార్, నేను కట్టక అదర్ బ్యాంక్స్ కూడా 4-5 months అయిపోతుంది. దీని ఒక్కటి ఎందుకు ఆపుతా? నాకేమన్నా శత్రువు వాళ్ళు మీరు? అది మీకు తెలియాలి సార్. ఇప్పుడు వేరే కట్టుకుంటే ఇది ఆపుతారు అంటే ఏమన్నట్టు సార్ అర్థం? నేను అదే చెప్తున్నా కదా సార్, మీరు ప్రూవ్ చేయండి. నేను అదర్స్ వేరే కట్టినట్టు ప్రూవ్ చేస్తే నేను ఏం చేస్తా అంటే వినండి, 4 months అయింది, మీరు వేరేది ఒకటి కట్టిరు. ఏజెంట్ పేమెంట్ చేసి ఉంటాను, నేను ఎందుకు చేస్తా సార్? చేస్తే అన్ని చేస్తా కదా, ఒకటి ఎందుకు చేస్తా? ఒకటే మీకు తెలియాలి కదా సార్. ఒకటి ఎవరో ఏజెంట్ టార్గెట్ కోసం ఏదో పేమెంట్ ఏదో ఒకటి పేమెంట్ చేసి ఉంటాడు మల్టిపుల్ అకౌంట్స్ లో, అది అట్లా మీకు రిఫ్లెక్ట్ అయిందేమో.
ఎవరు చేసి ఉంటారు సార్? ఏజెంట్ చేసి ఉంటాడు, ఇంకోళ్ళు చేసి ఉంటారు. ఏజెంట్ అట్లా ఎట్లా చేస్తారు సార్? మీ పైసలు వేరే వాళ్ళు ఎందుకు కడతారు సార్? ఆయన ఫండింగ్ అంటారు దాన్ని. ఫండింగ్ మీరు మేనేజర్ కదా, ఆల్రెడీ కలెక్షన్స్ ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. ఫండింగ్ చేసి ఉంటాడు. ఇది కలెక్షన్లలో ఫండింగ్ ఉండదు సార్, మీకు బకెట్లలో ఉంటది కదా. రికవరీలోకి వచ్చినాక ఫండింగ్ ఎందుకు ఉంటుంది సార్? అదర్ అకౌంట్స్ కి రికవరీలోకి రాలేవు కదా, బకెట్ లో ఉంది కదా ఇంకా అవి. మీరు ఇప్పుడు ఏమన్నారు మరి? 4 months బ్యాక్ నుంచి అకౌంట్ లో ఇస్తే మాది ట్రాన్సాక్షన్ అవ్వలేదు, పేమెంట్ కట్టలేదు అన్నారు కదా. మరి ఇప్పుడు ఇంకా అట్లేదని చెప్తున్నా ఇప్పుడు కూడా. ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళు చేసిరు అంటారు. అవును సార్, నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. కలెక్షన్ బకెట్ లో ఉన్నప్పుడే ఎవడో కూడా కట్టి ఉంటాడు, నేను కట్టలేదు అది. మరి మీ ఇప్పటికే ఇప్పుడు 150 రోజుల నుంచి అసలు మీరు ఇది కట్టలేదు. నేను ఏది కట్టలేదు సార్, అదే చెప్తున్నా కదా. డిఫికల్ట్ వచ్చింది, అంతకుముందు అన్ని కట్టినా. ఒక రోజు 2 రోజులు అంటే అర్థం చేసుకో, ప్రతి నెల మీరు ఇదే సార్. ఇప్పుడు డిఫికల్ట్ వచ్చినప్పుడు మీకు అర్థం చేసుకోవాలి, ఇక వేరే ఆప్షన్ ఏం లేదు మీకు, నాకు లేదు కాబట్టి మీరు ప్రతి నెల మీరు ప్రతి నెల కానీ మీరు ప్రతిసారి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే అర్థం చేసుకున్నాం. మీరు ఈ మంత్ కూడా వచ్చినాక కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి మీరు? ఇప్పుడు డబ్బులు లేనప్పుడు అర్థం చేసుకోవాలి సార్, ఏం చేస్తారు? ఇక ఎన్ని మంత్స్ అర్థం చేసుకోవాలి చెప్పండి మీరే? ఇప్పుడు ఎన్ని మంత్స్ అర్థం చేసుకున్నారు కదా, ఇంకో మంత్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ప్రతి నెల ఇదే చెప్తారు కదా, లాస్ట్ మంత్ ఇదే చెప్పారు, అంతకుముందు నేను స్టార్టింగ్ లో మీకు 6 నెలలు చెప్పాను సార్, మీరు చెక్ చేసుకోండి. ఫోర్స్ చేసి ట్రై చేయండి అని ట్రై చేస్తాను చెప్పిన, ట్రై చేసినా కాలేదు. ఇది జరిగింది స్టార్ట్. ఇంకా మీరు సార్ మీరు ఇదే మాట చెప్తారు సార్, నెక్స్ట్ మంత్ అని ఒకసారి చెప్పిన దాన్ని బ్రేక్ అంటారు. మీరు బ్రేక్ చేసేది మాకు ఫేక్ కమిట్మెంట్లు చెప్తున్నారు. ఫేక్ కమిట్మెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు ఒకటి వినండి, ఇప్పుడు నా దగ్గర బ్రేక్ అంటారు సార్, ప్రతి నెల చెప్పిన దాన్ని బ్రేక్ అంటారా? ట్రై చేసి ఫెయిల్ అయిపోయింది సార్, అది బ్రేక్ కాదు, ఫేక్ కాదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది సార్, ఎన్ని నెలలకి వెళ్ళి ట్రై చేస్తే ఫెయిల్ అవుతుందంటే దేనికి సార్ అర్థం? మరి ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ 3 సార్లు రాస్తాడు, 3 సార్లు ఫెయిల్ అయిపోతాడు, అది ఫేక్ అది బ్రేక్. ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టే కదా, అది మొత్తానికి ఫెయిల్ అయిపోయినట్టు. అంటే ఎఫర్ట్స్ పెట్టాడు కదా. ఇప్పుడు ఒకడు కలెక్టర్ ఎగ్జామ్ రాసిండు, 5 సార్లు రాసిండు, 5 సార్లు ఫెయిల్ అయిపోయాడు, ఫేక్ అది పోయినట్టే కదా. ఎగ్జామ్ కి దీనికి ఏం సంబంధం సార్? ఇది పైసలు కట్టాలి చెప్తా, మాట ఇచ్చి మాట్లాడుతారు. నేను ట్రై చేసిన సార్, కాలేదని చెప్తున్నా కదా, అడ్జస్ట్మెంట్ కాలేదు. ఇప్పుడు సార్ పైసలు తీసుకున్న పైసలు కడతా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ కాలేదంటే ఇది ఏమన్నా ఎగ్జామా చెప్పండి? ఎగ్జామ్ కాదు సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఎగ్జామ్ కి దీనికి ఏం సంబంధం సార్? ఇదేమో అమౌంట్ పైసల విషయంలో ఒకసారి తప్పినా కానీ మాట తప్పింది అంటారు. ఒక్కసారి కాదు కదా తప్పింది, ఇప్పటికి చాలా నెలలకి ఇదే చెప్పుకుంటూ వస్తారు కదా. నేను 6 నెలలు, నేను స్టార్టింగ్ లో మీకు 6 months చెప్పాను సార్, అదే చెప్తున్నా కదా. మీరు ట్రై చేయమని నేను ట్రై చేసినా కాలేదు నాతోటి. అసలు వినండి 6 months వరకు దేనికి సార్? అసలు బిజినెస్ లాస్ అయిపోయింది. అంత ఇష్యూ ఉన్నప్పుడు కనీసం మీరు మినిమం అమౌంట్ అయినా కట్టుకోవాలి కదా. మీరు ఒకటి వినండి సార్, ఇప్పుడు నేను మినిమం కట్టాలంటే 10 అకౌంట్లు ఉన్నాయి, అన్నిటి కట్టుకుంటూ పోతే నేను జాబ్ చేయాలి, జాబ్ లేదు, ఎట్లా కట్టాలి మినిమం? ఇట్లా కట్టాలంటే మీరు సర్వే అవుతున్నారు కదా సార్. సర్వే అవుతున్నారంటే ఇప్పుడు చచ్చిపోయి కట్టలేరు కదా, ఒకడు సర్వే కాకుండా కట్టలేరు కదా. నేను సర్వే అవుతున్నాను కదా, మీరు మొత్తం ఏం లేదు. ఇప్పుడు మొత్తం పైసలు కట్టమని ఏమని అడిగిరా? ఈఎంఐ మీకు మినిమం అంటే ఈఎంఐలో 2000 లేకుండా ఉంటారా సార్ చెప్పండి? ఇన్ని నెలలకెళ్ళి 2000 లేకుండా ఉంటారా సార్ మీరు? అంటే ఇప్పుడు సర్వే ఎట్లా కావాలి సార్? బేసిక్ నీడ్స్ లేకుండా ఉండన్నా, తినకుండా ఉండన్నా, వాటర్ తాగొద్దా? నేనేమంటున్నా, ఇన్ని నెలలు అయిపోయింది, మినిమం 2000 లేకుండా ఉంటాయా మీ దగ్గర? ఒకటి మీరు రికవరీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, కస్టమర్ దగ్గర ఇక 2000 ఉంటే 2000 మినిమం కట్టేస్తే వాడు ఎట్లా చచ్చిపోయి అనుకుంటారు మీరు. కానీ కస్టమర్ ఎట్లా సర్వే అవ్వాలి? బేసిక్ జాబ్ లేనప్పుడు వానికి టెంపరీగా ఎంతో కొంత అమౌంట్ అవసరం ఉంటుంది కదా, 100-200 అవసరం ఉంటుంది కదా, అది కూడా మీకు కట్టేస్తే ఎన్ని ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు లోన్ తీసుకునేటప్పుడేమో ఇవన్నీ మీరు ఎవరు అసలు అన్నారు, కట్టమనేటప్పుడేమో ఇవన్నీ అంటారు సార్. అరే లోన్ తీసుకుంటేప్పుడు అంటే, ఇప్పుడు మొన్న ఒక కంపెనీ సాఫ్ట్వేర్ వినండి, మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జాబులు వినండి సార్, జాబులు ఒక 1 month నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా కొన్ని 30,000 మందినో 40,000 మందినో ఒరాకిల్ కంపెనీ లేపేసింది వితౌట్ నోటీస్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ వాడు తెల్లారి మార్నింగ్ టిఫిన్ కట్టుకుని ఆఫీస్కి వెళ్తే, బాబు ఆల్రెడీ మెయిల్ వచ్చింది కదా, నువ్వు చెక్ చేసుకో మెయిల్, నీది ఎంప్లాయ్మెంట్ ఖతం అయిపోయిందని చెప్పారు. అంటే ఈ విధంగా నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా అట్లా ఎంప్లాయ్మెంట్ ఖతమైనప్పుడు ఎట్లా కట్టాలి సార్ సడన్ గా? ఆల్టర్నేట్ అంటే రికవర్ జాబ్ కాదు కదా, పోంగని దొరకడానికి. అన్ని రికవర్ జాబుల్లో ఉన్నాయి కదా, పోంగని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడానికి. అన్ని కలెక్షన్ లో ఉన్నట్టు జాబులు ఉన్నాయి సార్, బయట టైం పడుతుంది, సెర్చ్ చేసుకోవాలి. ఆ సెర్చ్ లో సస్టైన్ కావాలంటే కొద్దిగా ఎంతో కొంత అమౌంట్ దగ్గర ఉండాలి. ఆ ఉన్న అమౌంట్ మీకు కట్టేస్తే నేను నడుచుకుంటూ పోనా ఇంటర్వ్యూస్ కి? ఒక్కరోజు 2 రోజులు కాదు సార్, జాబ్ బతుకు టైం పడుతుంది. ఎట్లా అంటే మీరు 100 మందికి వంచినప్పుడు అది బ్యాడ్ లక్ గుడ్ లక్ అట్లా కొన్ని అయిపోతాయి అట్లా కేసులు. ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడండి సార్, కమ్ టు పాయింట్. అనవసరంగా అన్నెసరీ డిస్కషన్ తీసుకున్నారు కదా, ఇన్ని రోజులు అయింది, అన్ని రోజులు తెలిసిన విషయాలు చెప్పకండి. నేను స్ట్రైట్ అవే నెక్స్ట్ మంత్ కడతా అని చెప్తున్నా, నాకు టైం పడుతుంది.
విజిటింగ్ అయితే రేపు వెళ్తాను. విజిటింగ్ నేను ఎప్పుడన్నా మీకు ఫర్దర్గా అగ్రిమెంట్లో ఏముందో అది మొత్తం చేయండి. బట్ ఇందాక మీరు బెదిరించారు చూడు, రిఫరెన్స్ కాల్స్ వెళ్తాయి అని చెప్పేసి, తప్పది. నేను ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నా. మీరు విజిటింగ్ పంపించాలంటే పంపించండి, కానీ రిఫరెన్స్ కాల్స్ వెళ్తే మీరు అదే చెప్తారు సార్. మీరు రిఫరెన్స్ కాల్ చేయకూడదు. నేను కమ్యూనికేషన్లో ఉండగా మీరు రిఫరెన్స్ టచ్ చేయకూడదు. మీరు విజిటింగ్ అంటారా పంపండి, నాట్ అన్ ఇష్యూ. అగ్రిమెంట్కి వైలేట్ చేస్తూ మీరు చేసినప్పుడు కస్టమర్కి ఓ 2 సార్లు ఆలోచిస్తాడు, ఏంద్రబ్బా ఇది అగ్రిమెంట్ ఫాలో అవుతుంది, ఇక్కడ నేను ఫాలో అవ్వాలని చెప్పేసి కస్టమర్కి డిసైడ్ అయిపోతారు. అట్లా అది మీ ఇష్టం. ఇక రిఫరెన్స్ నంబర్లకు ఎప్పుడు కాల్ చేయాలంటే కస్టమర్ కమ్యూనికేషన్లో లేనప్పుడు మాత్రమే రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేయాలి. బట్ ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు. మీరు పేమెంట్ చేస్తలేరు కదా, రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేస్తా అని చెప్పేసి. ఈ విధంగా థ్రెటన్ చేస్తే మీరు ప్రాపర్గా మాట్లాడండి, మీ యొక్క రైట్స్ తెలుసుకోండి, వాటి కోసం మీరు ఫైట్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.